అండి. ఏ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయటం మర్చిపోవద్దు. నేను అందరూ ఉన్న ఒంటరి వాడినే కానీ నీకెవరున్నారు? మీ మామయ్య బావ భ్రమలో నుంచి బయటికి వచ్చే రోజు తొందరలోనే ఉంది సీత. అప్పుడు అందరూ ఉన్న అనాథ నువ్వు, లేదంటే నేను బాగా అర్థమవుతుందంటూ ఆమె ఇచ్చిన డ్రెస్ కోపంగా బయటికి విసిరి డ్రెస్సింగ్ రూమ్‌కెళ్ళి ఫాస్ట్‌గా రెడీ అయ్యి బయటికి వచ్చి ల్యాప్‌టాప్ కాళ్ళకి తీసుకొని సీత మాత్రం వెళ్తున్న రామ్‌ని చూస్తూ నీకు జన్మలో బుద్ధి రాదు. చూస్తూ ఉండు. నన్ను బాధపెట్టినందుకు అంతకంత నువ్వు రెట్టింపు బాధపడే రోజు తప్పకుండా వస్తుంది. వెళ్తున్నవాడలా ఆగి ఆ రోజు నాకు కాదు నీకొస్తుంది. వెయిట్ అండ్ సీ అంటాడు. చావనైనా చేస్తాను కానీ నేను మాత్రం నీ దగ్గరికి రాను. అప్పుడు నేనే నీకు దిక్కు అంటూ రామ్ నవ్వేసరికి సీత కోపంగా డోరేసుకుంది. ఎందుకో ఆమెకి ఏడుపు రావటం లేదు. ముభావంగా కూర్చొని రామ్ మాటలు తలుచుకుంది. అసలేమనుకుంటున్నాడు వీడు? నా గురించి అసలు ఏం తెలుసు అని, లేదంటే నా గురించి నాకే తెలియని నిజాలు ఉన్నాయా అనుకుని ఆలోచిస్తూ టైం చూసుకుంది. వీడితో గొడవ పడుతూ కనీసం టైం కూడా చూసుకోలేదు. ఎగ్జామ్ టైం అవుతుంది అనుకుని గబగబా తన ఫోన్, వాచ్, ఐడి కార్డ్ తీసుకొని బయటికి వచ్చింది సీత. అక్కడ రామ్ కారు లేకపోవడంతో ఇకపై వాడికి నాకు సంబంధం లేదన్నట్టుగానే ఉండాలి అనుకుని కోపంగా అక్కడ ఉన్న మరో కారు స్టార్ట్ చేసింది సీత. ఏం మాట్లాడాలి? నాతో ఎప్పుడు లేనిది నా రూమ్‌కొచ్చావు. ఏం చేయను నాన్న. నా కన్న తండ్రి నా ప్రేమను సమాధి చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు కదా! విశ్వ మాటలకి ధర్మగారు షాక్‌గా చూశారు. విశ్వ ఏం మాట్లాడుతున్నావు? నిజం నాన్న. ఆ ప్రసాద్ మాటలు నమ్మి వందనాన్ని నాకు దూరం చేస్తారా? వాడి మాటలు నమ్మి నేనెందుకు అలా చేస్తాను? నువ్వు అనుకున్నంత మంచిది కాదు వందన. అలా అని విమల చెప్పిందా? రేయ్! విమల మంచి అమ్మాయి. నీకు తగిన జోడి అని ఏరి కోరి మరీ తనని నాకు కట్టబెట్టి మీ చేతులారా నా గొంతు కోశారు. అవునా? సూటిగా అడిగాడు విశ్వ. అసలిప్పుడు నీ మీద ఏంటి విశ్వ? జరిగిపోయిన గతాన్ని ఎందుకు తలుచుకుంటావు? తలుచుకోవటం లేదు. బాధపడుతున్నాను. నా వల్లే నన్ను మోసం చేశారు అని. నిన్ను ఎవరు మోసం చేయలేదు. నిజం చెప్పాలంటే ఆ రోజు కనుక వందన కోసం ప్రసాద్ నిజం చెప్పకపోయుంటే నీ జీవితం ఏమయ్యేది? ఏమయ్యేది? వందనతో కలిసి సంతోషంగా జీవించేవాడిని కానీ నాకేం తెలుసు జీవితంలో నువ్వు అనేది నవ్వు అనేది లేకుండా చేస్తారని. నువ్వు ఇప్పుడు నా దగ్గరికొచ్చి ఎందుకు గొడవ పెట్టుకుంటున్నావో నాకు బాగా తెలుసు. ఆ వందన మాటలు వినే కదా నైట్ ప్రసాద్‌తో గొడవ పడ్డావు. నీకు అప్పుడే చెప్పేశాడా విశ్వ? గొడవకి కారణం ఏంటో చెప్పలేదా నాన్న? నాకు అన్నీ తెలిసే మాట్లాడుతున్నాను. మరలాంటప్పుడు ఇంకా ఎందుకు ప్రసాద్ అంటున్నారు వాడిని చంపటం మానేసి. ఆ వందన మాయమాటల్లో పడి చివరికి ప్రాణ స్నేహితుడిని కూడా దూరం చేసుకుంటున్నావు. అవును. అలాంటి వాడు భూమి మీద ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. నిజం ఎవరు నమ్ముతారు ఈ రోజుల్లో? తీపిగా ఉండే అబద్ధాన్నే కదా నమ్మేది. నిజాలేంటో అన్నీ నాకు తెలుసు నాన్న. ఇప్పుడు మీతో గొడవ పడ్డానికి రాలేదు. ఇకపై మీరు వందన జోలికి వెళ్ళకూడదని చెప్పటానికొచ్చాను అంటూ కోపంగా బయటికి వచ్చాడు విశ్వ. అప్పటికి ఈ మాటలన్నీ విమల భయంతో పక్కకి జరిగింది. విశ్వ రావటం చూసి. లేని భయాన్ని ఎందుకు నటిస్తున్నావు అన్నయ్య? అన్నయ్య అంటూ వాడు చెప్పిందల్లా చేస్తావు కదా! మరేంటి ఖాళీగా ఉన్నావు? ఏవండీ చంపేస్తాను అలా పిలిచావంటే ఎన్ని నాటకాలాడినా చివరికి శిక్ష అనుభవించక తప్పదు అంటూ విశ్వ అక్కడి నుంచి వెళ్ళగానే విమల తనలో తానే నవ్వుకుంది. శిక్ష అనుభవించేది నేను కాదు. మీరు ఆ వందన, రామ్ ఇంకా సీత. మీరు శిక్ష అనుభవించే టైం దగ్గర పడింది అనుకుని నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళింది విమల. ఎగ్జామ్ కంప్లీట్ అవటంతో బయటికి వచ్చింది సీత. ఏంటే డల్‌గా ఉన్నావు? ఏం లేదు నవ్య. ఏం లేకుండానే డల్‌గా ఉన్నావా? బావ ఎక్కడ ఉన్నాడు? ఆది ఇంకా ఎక్కడ ఉంటాడో ఆఫీస్‌లో ఉంటాడు. ఎందుకలా అడుగుతున్నావు? ఏం లేదు. నాకు టైం అవుతుంది. నువ్వు ఇంటికి వెళ్ళు. సీత రేపు మాట్లాడతాను అంటూ గబగబా కారెక్కి ఆదికి ఫోన్ చేసింది సీత. హలో బావ నేను సీతని. సీత నీతో మాట్లాడాలి. అర్జెంట్‌గా నేను చెప్పిన ప్లేస్‌కి రా. ఏమైంది సీత? ఇప్పుడే చెప్తున్నాను. నువ్వు మా బావలాగా ఆలోచించి నా దగ్గరికి రావాలి. రామ్‌ని తలుచుకొని బాధపడుతూ కాదు. అర్థమైందా? సీత నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అంటూ అడ్రస్ చెప్పి ఫోన్ కట్ చేసింది సీత. ఆది
అయోమయంగా ఫోన్ వైపు చూస్తూ ఉండిపోయాడు. ఎప్పుడు లేనిది ఇంత ధైర్యంగా ఫోన్ చేసి అడ్రస్ చెప్పి మరీ నన్ను రమ్మంటుందంటే రామ్ తనని ఏమైనా అన్నాడా అనుకుని తన బైక్ కీస్ తీసుకున్నాడు ఆది. పార్క్కి వచ్చిన సీత ఒక బెంచ్ మీద కూర్చొని చుట్టూ చూసింది. అందరూ ఎవరి ఫోన్లో వాళ్ళు బిజీగా ఉండేసరికి ఆలోచిస్తూ ఎదురుగా ఉన్న పూల మొక్కల వైపు చూసింది. రామ్ మాటలు, అతని ఆలోచన విధానం కొంచెంలో కొంచెమైనా అర్థం చేసుకోలేకుండా ఉండలేకపోయింది సీత. కేరింగ్, కోపం, లవ్ అన్నీ ఒక మనిషిలో చాలా కోణాలు చూసింది. అతన్ని మనిషిగా చేసింది తనే అని కూడా తనకు తెలుసు. ఒక్కొక్కటిగా అన్నీ ఆలోచించుకునే లోపే ఆమె మనసు తన్ని హెచ్చరించింది. నువ్వు చేస్తుంది తప్పు సీత అని. లేదు, నేను తప్పు చేయటం లేదు. ఒక నిర్ణయానికి వచ్చాను. అది తప్పో ఒప్పో నాకు తెలియదు కానీ అనుకున్నది చేసి తీరుతాను. కానీ అందరి దృష్టిలో నువ్వు సీతలా కాదు, మోసదానిలా మిగిలిపోతావు అంటుంది అంతరాత్మ. మిగిలిపోయినా పర్వాలేదు, వాడి దగ్గరే ఉంటే నన్ను నేను కోల్పోతానేమో అని భయంగా ఉంది అంటూ గట్టిగా కళ్ళు మూసుకుంది. సీత ఎంతో ఆర్తిగా పిలిచాడు ఆది. అప్పటి వరకు ఆలోచనలతో పోరాడిన ఆమెకి ఆది పిలుపు వినగానే ఆలోచనల దొంతరలను పక్కకు పెట్టి ప్రశాంతంగా చిన్నగా నవ్వుతూ, బావా ఎలా ఉన్నావు? బాగున్నాను. చెప్పు, ఎందుకు పిలిచావు? ఏ బావా, ఎంత తొందరగా మాట్లాడితే అంత మంచిదనా? నా ఉద్దేశం అది కాదుమా. కూర్చో బావా అంటూ తన పక్కన చోటు చూపించేసరికి ఆది మౌనంగా ఉన్నాడు. ఏంటి బావా, పక్కన కూర్చోవడానికి ఆలోచిస్తున్నావు? నీ పక్కన కూర్చునే అర్హత నాకు లేదు సీత. నీకు కాదు బావా, అర్హత లేనిది నాకు. సీత, ఎందుకు బావా కోపంగా చూస్తున్నావు? నా దృష్టిలో నువ్వెప్పుడూ బంగారానివే. అర్హత లేదు అంటూ అలాంటి పిచ్చి మాటలు మాట్లాడకు. నా దృష్టిలో నువ్వు కూడా అంతే బావా. ఇంకెప్పుడు నిన్ను నువ్వు తక్కువ చేసి మాట్లాడకు. నాకు నచ్చదు. ఏమైందిరా? ఎంతో లాలనగా అడిగాడు ఆది. బావా ఇప్పుడు అంటే నేను రామ్ దగ్గర ఉంటున్నాను కానీ ఒకప్పుడు నాకేం కావాలో నేను చెప్పకముందే అన్నీ తెలుసుకుని నా కాళ్ళ దగ్గరికి తెచ్చి పడేసే నువ్వు ఇప్పుడు నా మనసులో ఏముందో నీకు తెలీదా బావా? సీత, బావా రామ్‌తో ఉంటే నాకు భయంగా ఉంది. ఇంక నా వల్ల కాదు. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను. ఎలానో ఎగ్జామ్స్ అయిపోతున్నాయి. ఇంకా తన్వి విషయంలో నీ తప్పు లేదని కూడా అందరికీ తెలిసింది. అందుకే మనిద్దరం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. ఏమంటావు బావా? సీత మాటలకి ఆది షాక్‌గా చూశాడు. సీత, నేను చేస్తుంది తప్పే బావా. కానీ తప్పడం లేదు. ప్లీజ్, వాడి దగ్గరే ఉంటే భయమేస్తుంది. వాడు మామూలోడు కాదు బావా. అందరినీ మార్చేస్తాడు. నన్ను కూడా మార్చేస్తాడేమో అని భయంగా ఉంది. అప్పటికే ఈ విషయంలో తప్పు చేస్తానన్న గిల్టీ ఫీలింగ్ నన్ను వెంటాడుతూనే ఉంది. ఇంక నా వల్ల కాదు. ప్లీజ్ బావా, నన్ను తీసుకొని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో అంటూ ఏడుస్తూ ఆదిని హత్తుకుంది. సీత ఆదికి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఆలోచిస్తూ ఆమె తల నిమురుతూ వెన్ను నిమురుతున్నాడు. ఎందుకు సీత ఏడుస్తున్నావు? అయినా మనం ఏదో తప్పు చేసినట్టు అందరికీ దూరంగా వెళ్ళిపోవటం ఎందుకు? ఎందుకంటే రామ్ నన్ను ప్రేమిస్తున్నాడు బావా. ఏంటి? నమ్మలేక అడిగాడు ఆది. అవును బావా అంటూ రామ్‌కి తనకి మధ్య జరిగిన గొడవంతా ఆదికి చెప్పింది సీత. ఇప్పుడు చెప్పు బావా, రామ్‌ని ఎదిరించి మనిద్దరం సంతోషంగా ఉండగలమా? మౌనంగా ఉంటాడు ఆది. ఏంటి బావా మౌనంగా ఉన్నావు? చెప్పు. అది కాదు సీత. వద్దు బావా, చెప్పాను కదా! నేను అనుకున్నదే చేద్దాం. ఏమంటావు? సరే నీ ఇష్టం. నా ఎగ్జామ్స్ అవ్వగానే నీకు ఫోన్ చేస్తాను. సరేనా? సరే ఇంక నేను వెళ్తాను. ఏ బావా, నాతో ఇంకో 10 నిమిషాలు మాట్లాడలేవా? నీకేమైందన్న కంగారులో ఆఫీస్ వర్క్ వదిలేసి వచ్చాను. నైట్ ఫోన్ చేస్తాను సరేనా? సరే బావా అని ఆది వెళ్ళగానే నన్ను క్షమించండి రామ్ గారు. మిమ్మల్ని మోసం చేస్తున్నందుకు. ఏంట్రా నువ్వు చెప్పేది? సీతకి మాటిచ్చావు కదా! ఆదిని నీకిచ్చి పెళ్లి చేస్తాను అని. కానీ ఎలా నిర్ణయం మార్చుకున్నావు? చెప్పాను కదరా! సీత కావాలని. నాకు రామ్ మాటలకి శౌర్య ఆశ్చర్యంగా చూశాడు. ఒక అమ్మాయి మనసులో ఏముందో తెలిసి కూడా అన్నీ తెలిసి ఈ నిర్ణయం తీసుకున్నావా? నచ్చింది సొంతం చేసుకోవాలంటే కొన్నిసార్లు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. సిగరెట్ పొగ వదులుతూ అన్నాడు. రామ్ ఒకసారి ఆలోచించు. అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకున్నా. నీకు తెలుసుగా ఒక నిర్ణయానికి వచ్చానంటే ఎవరు చెప్పినా వినను అని. కానీ నువ్వు చేస్తుంది తప్పు. నచ్చిన అమ్మాయి కోసం తప్పు చేయటంలో ఒక కిక్ ఉంటుందిలే. నువ్వెప్పుడు నా మాట విన్నావని కానీ ఇప్పుడు చెప్తున్నాను.
సీత విషయంలో నువ్వు అలా చేస్తే చాలా బాధని అనుభవిస్తావు. అప్పుడు చూద్దాం సరే. టైం అయింది కదా! పద ఇంటికి వెళ్దాం. ఎందుకు? అప్పుడే ఇంటికి వెళ్తానంటున్నావు? సీతతో గొడవ పడ్డానికా? ఒక రకంగా అదే అనుకో. అయినా ఏంట్రా దొంగ మొహంది? నా కోపం, అరుపులు చూస్తుంది కానీ, నా ప్రేమ ఎందుకు చూడటం లేదు? వెళ్ళి ఆ ముక్క సీతని అడుగు. అదే చేస్తాను. సరే బాయ్. రామ్, అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? సీత మొగుడవ్వాలనుకుంటున్నాను అంటూ సీరియస్‌గా చెప్పి అక్కడి నుంచి వెళ్ళాడు. వీడేదో చేస్తున్నాడు. లేదంటే ఎందుకిలా మాట్లాడతాడు? తనతో తానే చాలా సేపు ఆలోచించుకున్నాడు శౌర్య. కార్ ఫాస్ట్‌గా డ్రైవ్ చేస్తున్న రామ్‌కి ఫోన్ కాల్ రావడంతో లిఫ్ట్ చేసి కార్ ఆపాడు. అవతల వాళ్ళ మాటలు వినగానే రామ్ ముఖంలో రంగులు మారాయి. ఒక అరగంట తర్వాత ఫోన్ కట్ చేసి కార్ స్టార్ట్ చేశాడు. కాసేపు ఇంటికి రావడంతో చిన్నగా విసిలేసుకుంటూ లోపలికొచ్చాడు. రామ్ కిచెన్ రూమ్‌లో ఏదో ఆలోచిస్తూ కాఫీ కలుపుతున్న సీతను చూసి ఎప్పుడొచ్చింది కొంపకి? కాలేజ్‌కి తీసుకొని వెళ్ళలేదని మండినట్టుగా ఉంది. సీత, సీత ఎన్నిసార్లు పిలిచినా ఆమె పలకపోయేసరికి నవ్వుతూ రామ్ కిచెన్ రూమ్‌కొచ్చి వెనుక నుంచి టైట్‌గా ఆమెని హగ్ చేసుకున్నాడు. ఊహించని చర్యకి సీత ఈ లోకంలోకొచ్చి ఏయ్! వదులు. ఏడ్సావులే. పిలిస్తే పలకవేంటి? ముందు వదులు నన్ను. ఏంటి? కాలేజ్‌కి ఒక్కదానివే వెళ్ళావా? ఆమె మెడవంపుల్లో తన ముఖాన్ని దాచుకుని ఒక్కసారిగా గాలి పీల్చి వదిలాడు రామ్. కాఫీ కలుపుతున్న ఆమె చేతులు ఒక్కసారిగా వణికాయి. ఏయ్! నిజం చెప్పు. చిన్నగా ఆమె చెవిని కొరుకుతూ ఒక్కదానివే కాలేజ్‌కెళ్ళావంటే నీ బావని కలిసావా? షాక్‌గా వెనక్కి తిరిగి రామ్‌ని వెనక్కి నెట్టేలోపే ఏంటి షాక్ అవుతున్నావు? ఎగ్జామ్ బాగా రాసావా? రాసాను. ఏంటే ముట్టుకుంటే ముడుచుకుపోతున్నావు? పడిపోయావా? చూడండి కాఫీ. ఆ అంటూ అతని చేతికి కాఫీ ఇచ్చి తలదించుకుందామె. ఏంటి? నాకు తెలియకుండా ఏ తుంటరి పని చేశావు? తలదించుకున్నావు. నువ్వు అనుకున్నది నిజమే. నేను మా బావని కలిశాను. సరే, నాకు స్నానానికి నీళ్ళు పెట్టు. చాలా చిరాగ్గా ఉంది. కానీ ఏంటి అంత కూల్‌గా ఉన్నావు? మా బావని కలిస్తే నీకు కోపం రావాలి కదా! రాదు. ఎందుకు రాదు? ఎందుకంటే నువ్వు అందరిలా కాదు. సీత, రామ్ భార్యవి అంటూ నవ్వుతూ ఆమె బుగ్గన కొరికి కాఫీ సిప్ చేశాడు. అతను చేసిన పనికి ఆమె షాక్ అవ్వలేదు కానీ అతని మాటలకి అలానే చూస్తుండిపోయింది. ఇంకా ఉంది.